మా చిన్నతనంలోనే అమ్మ నాన్న పోయారు. ఇద్దరం ఒకరికొకరు ప్రాణంగా పెరిగాం. ఇప్పుడు ఆడికి ఉద్యోగం దొరకడం లేదు. 20,000 రూపాయలు అడుగుతున్నాడు. చిన్న వ్యాపారం పెట్టుకుంటానంటున్నాడు. ఇవ్వొద్దని అడ్డుపడుతున్నావు అన్నాడు బాధగా. రమణ, బాబ్బా, మీ రక్త సంబంధాల గోల వినలేక చస్తున్నాను. నాకు పిల్లలున్నారు. డబ్బులు రాంబాబుకి ఇచ్చారో నేను మిమ్మల్ని వదిలేసి మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని కరాఖండిగా చెప్పేసింది. మాటలు విన్న రాంబాబు భార్య మంగళసూత్రాల తాడు తాకట్టు పెట్టి ఫ్రెండ్స్ సహాయంతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అన్నయ్య గుర్తొచ్చేవాడు కానీ వదిన మాటలు ఎప్పుడూ తనని బాధించలేదు. బాగా సంపాదించి అన్నయ్యని సంతోష పెట్టాలనుకున్నాడు. కానీ ఇలా జరిగింది. అన్నయ్య లేకపోయినా పిల్లలున్నారు. తన పిల్లల కిందే లెక్క, వాళ్ళకి ఏ లోటు రానివ్వకూడదు అని మనసులో అనుకున్నాడు రాంబాబు. రాంబాబు నిర్ణయం విని నోట మాట రాలేదు వనజకి. కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. జరిగింది గుర్తొచ్చి పడింది, బాధపడింది. రక్త సంబంధాన్ని మించిన బంధం వేరొకటి ఉండదేమో అని అనుకుంది వనజ.